దేవుడు తను వెతికే వారిని ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుడు తనను వెతికే వారికి ఆయన బహుమానాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎక్కడుంది మాట చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. మొత్తానికి ఇక్కడ జీవం గల దేవుని యొక్క వాక్యం మనతో చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు కనుక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అది వేరు. దట్ గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ అన్కండిషనల్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వన్ సైడెడ్ మోస్ట్ ఆఫ్ ద టైం. చూడండి, ప్రేమలు 2 రకాలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూడండి, తన పిల్లలు తన మాట వినే కొడుకును ప్రేమించే విధానం వేరుంటుంది. తన మాట వినక చెడు తిరుగులు తిరిగే కొడుకును వినే ప్రేమ మరో రకంగా ఉంటుంది. తన మాట విని ఏ రోజుకి ఆ రోజు బాగుపడే మార్గంలో నడిచే కొడుకు పట్ల ప్రేమ, దాంట్లో గాఢత ఎక్కువ ఉంటుంది, దాంట్లో సంతోషం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రేమలో నా కుమారుడు నా మాట వింటున్నాడు, రోజు రోజుకి బాగుపడుతున్నాడు, రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడు అన్నప్పుడు ఆ ప్రేమలో చనువు ఉంటుంది, ఆ ప్రేమలో సంబరం ఉంటుంది, ఆ ప్రేమలో సంతోషం ఉంటుంది. అది ఖచ్చితంగా 2 సైడెడ్ లవ్ అయి ఉంటుంది. విధేయత కలిగిన కుమారుని మీద ఉండే ప్రేమే వేరు. దానివల్ల కలిగే ఆ విధేయత చూపించే కుమారుడికి కలిగే లాభమే వేరు. అదే అవిధేయతతో ఉన్న కుమారుడి మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమలో కాస్త కోపం ఉంటుంది, కొంచెం శిక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 2 ప్రేమలలో ఏది లాభకరమైన ప్రేమ? ఏ ప్రేమలో అయితే విధేయత ఉందో కదా, అదే లాభకరమైంది, అదే క్షేమకరమైనది. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాక తండ్రి అతన్ని హగ్ చేసుకునే విధానాన్ని చాలా మంది జ్ఞాపకం తెచ్చుకుంటారు. కానీ ఏ కుమారుడు అయితే విధేయుడుగా ఉన్నాడో అతడు బాధపడి వెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ చదువుతాం. మనకు అదే ఇంప్రెషన్ ఉంటుంది, పెద్ద కొడుకు ఏం దక్కలేదు, మళ్ళీ చిన్న కొడుకు లాభపడ్డాడు అనుకుంటాం. నో, ఏ ఆస్తి అయితే, ఎంతవరకు అయితే ఆస్తి, మిగిలిన ఆస్తి, చిన్న కుమారుడు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన ఆస్తి ఉందో అదంతా కూడా పెద్ద కుమారుడు. తను విధేయత చూపించినందుకు అతను దక్కిన అద్భుతమైన ఫలం అది. తండ్రి అంటాడు ఆ మాట, నా దగ్గర ఉన్నదంతా ఇక నీదే. చిన్న కుమారుడికి ఇచ్చేసాం, అతను ఖర్చు పెట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు చిన్న కుమారుడికి ఏం కావాలన్నా వచ్చి అడగాల్సింది ఎవరిని? పెద్ద కుమారుడు. ఈ భూమి మీద దేవుణ్ణి విధేయతతో కూడి ప్రేమించే వ్యక్తుల జీవితంలో ఉండే సమృద్ధి, అందులో ఉండే క్షేమం, ఆశీర్వాదం వేరు. ప్రతిరోజు తప్పిపోతూ, ప్రతిరోజు తిరగబడుతూ, ప్రతిరోజు లోబడంతనం చూపిస్తూ, ఏ రోజుకి ఆ రోజు సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత పరుగులతో పరిగెత్తే వాడి జీవితంలో దేవుడు చూపించే ప్రేమ వేరు. ఖచ్చితంగా రెండవ వ్యక్తి జీవితంలో శిక్షలు ఉంటాయి, దేవుని యొక్క కోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. విధేయత కలిగిన కుమారుడి పట్ల దేవునికి ఉండే ప్రేమ మహదద్భుతమైనది. అందులో క్షేమం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. నీవు ఈ విధేయతతో కూడిన ప్రేమను దేవుని పట్ల చూపించాలన్నది నా విజ్ఞాపన, దేవుని యొక్క కోరిక. షలోం.